నమస్కారం, జీనిస్ కి స్వాగతం. నేను మీ ప్రియ. ఈ రోజు వార్తల్లో విశేషాలు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే ఈ ఖరీఫ్ సీజన్లో విత్తనాల ఎంపిక కీలకమని శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ కలెక్టర్ కె శ్రీధర్ అన్నారు. గురువారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ రైతులు విత్తనాల ఎంపికలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఏ రకం విత్తనం వేస్తే తెగుళ్లను, వాతావరణ పరిస్థితులను తట్టుకొని అధిక దిగుబడి ఇస్తుందో సమగ్రంగా అధ్యయనం చేసి సాగు చేయాలని ఆయన సూచించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు ఇబ్బందులు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని స్పష్టం చేశారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకొని అధిక దిగుబడులు సాధించుకోవాలని ఆయన సూచించారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 30 మండలాల్లో 1.78 లక్షల హెక్టార్లలో వరి సాగు జరుగుతుందని జాయింట్ కలెక్టర్ చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 656 రైతు భరోసా కేంద్రాల ద్వారా వరి విత్తనాల అమ్మకాలు సాగుతున్నాయని అన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సూచనల మేరకు రైతులు విత్తనాలు వేయాలని, ఎదజల్లే రైతులు తప్పనిసరిగా ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. నకిలీ విత్తనాలు అమ్మే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు కొనుగోలు చేసే ముందు తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. దీనివల్ల కలుపు ఎక్కువగా మన ఎద పొలాల్లో ఎక్కువ రావడం జరుగుతుంది. అందుకనే మంచి 6-10 ఉన్నప్పుడు ఎదకి వెళ్తే మనకి ఒక 2 రోజులు లేట్ అయినా 3 రోజులు లేట్ అయినా రెండో వర్షం చూసుకుని వెళ్తే మనకి ఎదకి బాగుంటుంది. ముఖ్యంగా ఎందుకంటే విచక్షణరహితంగా మనం కలుపు మందులు వాడుతున్నాం ఎదలో. దానివలన మన ఎద భూముల్లో కూడా చాలా ఈ అవశేషాలు, కలుపు మందుల అవశేషాలు ఉండడం వలన పర్యావరణానికి హాని జరుగుతుంది. మీ యొక్క పండిన ధాన్యానికి కూడా అవశేషాలు ఎక్కువ రావడం జరుగుతుంది. సో నేలలు కూడా క్షార స్వభావం ఎక్కువ అవుతున్నాయి. సో ఈ గమనించుకుని రైతు సోదరులు కలుపు మందులు కూడా సిఫార్సు చేసిన కలుపు మందులు ముఖ్యంగా 3వ రోజున ఎదేసిన వెంటనే ఏమి కలుపు మందు వేయాలి, అలాగే 18 నుంచి 24 రోజులు ఏమి వేయాలి, 30 నుంచి 40 రోజులు ఏమి వేయాలి అన్నది అవగాహన స్థానిక వ్యవసాయ అధికారులు, అలాగే మేము విరివిరిగా మన యూనివర్సిటీ వారి అంగురు వాళ్ళ ద్వారా కూడా పాంప్లెట్స్ కూడా మేము ప్రింట్ చేసాం. అది కూడా అవగాహనకు రైతులు ఇస్తున్నాం. సో పర్టికులర్గా 3వ రోజునైతే పెట్లోక్రోర్, అలాగే 18వ రోజునైతే బిస్బైరెక్ అంటే నామినీ గోల్డ్ అని మనం అమ్ముతున్నాము. సో ఆ బిస్బైరెక్ సోడియం అదొకటి, అలాగే 18 నుంచి 24 రోజుల్లో సాతి అని ఇలాంటి కొన్ని పురుగు మందులు తెలుసుకుని, అలాగే 40 రోజుల్లో 2,4-D సాల్ట్ అని, అమోనియం సాల్ట్ అని ఇలాంటి కొన్ని మందులు తెలుసుకుని వాడాల్సిన అవసరం ఉంది. అందుకని ఏ మందు ప్రతి మందుని మిక్సింగ్ చేస్తున్నారు 2 మందులు కలుపు కూడా. సో దానివల్ల మీకు కలుపు అనేది గడ్డి జాతులు, అలాగే తీగ జాతులు, అలాగే వెడల్పాకులు కలుపులు ఉంటాయి. సో ఏది వస్తే దాన్ని చూసి ఆ మందు స్పెసిఫిక్గా ఖచ్చితంగా పదులున్నప్పుడే కొట్టాలి కలుపు మందులు, లేకపోతే దానివల్ల వృధా అవుతుంది. సో ఇది గమనించవలసి కోరుచున్నాం. అలాగే విత్తనాల్లో కూడా నాణ్యతను కూడా మరి అక్కడ మన స్థానిక వ్యవసాయ అధికారులు అలాగే ఆర్బీకే స్థాయిలో కూడా విత్తన నాణ్యత పరీక్ష చేస్తున్నాం మేము. అలాగే విత్తనం మొలక శాతం కూడా కడుతున్నాం. ఈ ఖచ్చితంగా మన డీలర్స్ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ప్రతి లాట్కి కూడా విత్తన పరీక్ష మీరు కట్టిన తర్వాత విత్తనం ఇవ్వాలని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆ విత్తన పరీక్ష అయిన తర్వాతే ఆ యొక్క 80% మొలక శాతం ఉంటేనే ఆ విత్తనాన్ని అమ్మడం జరుగుతుంది. లేని పక్షంలో దాన్ని స్టాక్ని సీజ్ చేసేసి పక్కన పెట్టమని కూడా చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా విత్తనంతో పాటు ఆ విత్తనంలో కేలీలు కూడా అంటే కనీసం 1% మించి కేలీలు ఉంటే దాన్ని కూడా మీరు రైతుకు సోదరుడికి తెలిసిపోతుంది చూడగానే. కేలీ ఉందా లేని విత్తనం చూడగానే ఆఫ్ టైప్స్ అంటాం. సో ఇతర రకాలు కానీ ఆఫ్ టైప్స్ కానీ ఉంటే ఖచ్చితంగా దాన్ని కూడా మీరు రిజెక్ట్ చేస్తే ఇంకొక విత్తనం కూడా మార్పిడి జరుగుతుంది, విత్తనంకి విత్తనం మార్పిడి జరుగుతుంది. అలాగే విత్తనం వేసే ముందు ప్రతి రైతు కూడా విత్తనం మొలక శాతం కూడా కట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే 80% కూడా తక్కువ వస్తే ఖచ్చితంగా విత్తనాన్ని మార్పిడి చేసుకోవాలి. సో అది కూడా మనం ఆర్బీకేలో అలాగే జిల్లా స్థాయిలో అలాగే చెప్తుంది. దీనికి అదనంగా మేము ఏం చేస్తున్నామంటే ట్రేడ్ శాంపిల్స్, యాక్ట్ శాంపిల్స్ అని కూడా, అలాగే ఫార్మర్ శాంపుల్ అంటే రైతువారి శాంపుల్ కూడా తీసి ల్యాబ్స్ పంపించి మొలక శాతం పలానా లాట్లో ఏమైనా మొలక శాతం తేడా ఉన్నా కూడా మనం అక్కడే వెంటనే ఆ స్టాక్ని విత్హోల్డ్ చేస్తున్నాం. సో ఇలాంటి ప్లస్ ఇంకొక ముఖ్యమైన గమనిక ఏంటంటే విత్తనం మొలక శాతంతో పాటు ఖచ్చితంగా రైతు బిల్లు తీసుకోవాలి. బిల్లు తీసుకొని
ఆ లాట్ నెంబర్ అంటారు, ఒక లేబుల్ ఉంటుంది, పచ్చ లేబులు, అలాగే నీలిరంగు లేబులు, అలాగే తెల్ల రకం లేబులు. అంటే పచ్చ రంగు అయితే ట్రూత్ఫుల్ లేబుల్ అంటాం, నీలిరంగు అయితే సర్టిఫైడ్ సీడ్ అంటాం, తెల్లపూర అయితే ఫౌండేషన్ సీడ్ అంటాం. సో ఖచ్చితంగా లేబుల్ అక్కడ ఉందా లేదో గమనించాలి. లేబుల్లో లాట్ నెంబరు, మొలక కాల పరిమితి కూడా ఉంటుంది. అంటే బ్యాగింగ్ నుంచి ఈ రోజు వరకు కాలపరిమితిలో ఆ కాలపరిమితి మించితే ఆ విత్తనాన్ని కొనకూడదు. సో దాన్ని రీవాలిడేషన్ చేయాలి మొలక శాతం కూడా. సో ఖచ్చితంగా ఆ లాట్ నెంబరు, ఆ కాలపరిమితి కూడా బిల్లులో వేసేలా రైతులు చర్య తీసుకుంటే ఖచ్చితంగా ఏదైనా రేపు సమస్య వచ్చినా విత్తనంకి విత్తన మార్పిడి జరుగుతుంది. ఇంకా రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ గెలుపు రాష్ట్రాభివృద్ధికి మలుపుగా మారబోతుందని కూటమి నాయకులు దూసి సంతోష్ అన్నారు. నారా చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా గంగన్నదొరపాలెంలోని కనకదుర్గమ్మ ఆలయంలో గురువారం దూసి సంతోష్ ఆధ్వర్యంలో అమ్మవారికి 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. కూటమి ప్రభుత్వం ప్రజారంజక పాలన అందించి ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. ఎన్ఈఆర్ను అత్యధిక మెజారిటీతో గెలిపించిన నియోజకవర్గంలోని 4 మండలాల ప్రజలకు, గెలుపునకు కృషి చేసిన కూటమి పార్టీ నేతలకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కొప్పు సింహాచలం, కుదిరిళ్ల పాపారావు, కొప్పు సాయి కుమార్, కొన్న సంతోష్, ఇడుపుల వెంకటేష్, కొప్పు శివశంకర్రావు, అలాగే టీడీపీ నాయకులు పాల్గొన్నారు. టీడీపీ నేతృత్వంలో ఏర్పడ్డ కూటమి రాష్ట్ర ప్రజలకు వారి సంక్షేమం, వాస్తవిక జీవన ప్రమాణాల అభివృద్ధి గురించి శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన రకరకాల హామీల ఫలితంగా అసాధారణ విజయాన్ని సాధించిందని ఐఎఫ్టియు జిల్లా కమిటీ భావిస్తున్నది. శ్రీకాకుళం నగరంలోని పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ అప్రజాస్వామిక నిరంకుశ పాలన పట్ల వ్యతిరేకతతో పాటు సూపర్ 6 పేరిట 6 గ్యారంటీలకి తోడు ఇంకా చిన్న పెద్ద అనేక సంక్షేమ పథకాలపై కూటమి హామీల ప్రభావం ప్రజల్ని ప్రభావితం చేసిందని భావిస్తున్నామన్నారు. ఈ కారణంగానే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ఇంత విజయం సాధించిందని మా ఐఎఫ్టియు జిల్లా కమిటీ భావిస్తుందన్నారు. ఈ విజయానికి కారణమైన ప్రజల ఆశల్ని నెరవేర్చాల్సిన బాధ్యత కూడా సహజంగానే చంద్రబాబు నేతృత్వాన ఏర్పడిన కొత్త రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. 2019 ముందు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆశల్ని వమ్ము చేసిందని, వాటిని నెరవేర్చలేక ప్రజా విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితుల్లో అంతకు మించి హామీల్ని వైసీపీ పార్టీ ఇచ్చి 2019లో అధికారంలోకి వచ్చిందన్నారు. తిరిగి ఆ వైసీపీ సర్కారు కూడా ప్రజల ఆశల్ని నెరవేర్చడంలో విఫలమై రాష్ట్ర ప్రజల చేతుల్లో నేడు చిత్తుగా ఓడిందన్నారు. నాడు చంద్రబాబు, నేడు జగన్ నేతృత్వంలోని సర్కార్లని మన రాష్ట్ర ప్రజలు చిత్తుగా ఓడించడానికి అవి ముమ్మాటికి ప్రజా వ్యతిరేక విధానాల్ని అమలు చేసిన ఫలితమని మా రాష్ట్ర కమిటీ భావిస్తుందన్నారు. తిరిగి అదే ప్రజా వ్యతిరేక విధానాలు మరోసారి పునరావృతం కానివ్వకుండా అవసరమైతే ఒత్తిడి తేవడం ప్రజల బాధ్యత అవుతుందన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి గణేష్, జిల్లా కమిటీ సభ్యురాలు సవలాపురపు కృష్ణవేణి, జిల్లా కమిటీ సభ్యులు అన్నెపు సూర్యనారాయణ, జిల్లా కమిటీ సభ్యులు సనపల అప్పారావు, లింగాల రాజారావు తదితరులు పాల్గొన్నారు. అమ్మ నాన్న, అందుకు తగ్గట్టుగానే అమ్మ మమకారం, నాన్న అభిమానం వెరసి అన్నా క్యాంటీన్ ఆహారం. తినేవారు సంతృప్తి చెందేలా నిత్యం వందలాది మంది ఆకలిని తీరుస్తున్న ఎమ్మెల్యే గొండు శంకర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ వడివడిగా 500 రోజులకు చేరువవుతోంది. నగరంలోని 7 రోడ్ల కూడలి, పాత బస్టాండ్ ప్రాంతాలలో గొండు శంకర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ నేటికి 421వ రోజుకు చేరుకుంది. పేదల కష్టాలు తెలిసిన మనిషిగా తన మానవత్వాన్ని చాటుకుంటూ శంకర్ ప్రారంభించిన క్యాంటీన్ నిరవధికంగా కొనసాగుతోంది. అన్నార్తులు, యాచికులు, అనాథలు, శ్రీకాకుళం నగరానికి పనులపై వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారికి క్యాంటీన్ ఉపయుక్తంగా ఉంటూ నిత్యం వందలాది మందికి కడుపు నిండా ఆహారాన్ని అందిస్తోంది. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని బుధవారం సాయంత్రం శృంగేరి విరూపాక్ష పీఠాధిపతి శ్రీ గంభీరం భారతీ స్వామివారు దేవాలయంనకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ సూర్యనారాయణ స్వామివారి జ్ఞాపికను ఆలయ సీనియర్ అసిస్టెంట్ కృష్ణమాచార్యులు అందజేశారని ఆలయ ఈవో ఎస్ చంద్రశేఖర్ తెలిపారు. దశమే యుగే యుగే దశమే యుగే 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 అపామంతమంతా
50 రోజుల విరామం తర్వాత బడి గంటలు ఈరోజు మ్రోగాయి. ఏప్రిల్ 24వ తేదీ నుండి ఈ నెల 12 వరకు వేసవి సెలవుల అనంతరం గురువారం శ్రీకాకుళం జిల్లా అంతటా పాఠశాలలు తెరుచుకున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ప్రాథమిక మరియు ప్రాథమిక ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం 3053 ఉన్నాయి. సుమారు 3 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించగా ప్రైవేట్ పాఠశాలలు కళాశాలలో సుమారు మరో 2 లక్షల మంది చదువుతున్నారు. వీరంతా గురువారం నుండి ప్రారంభమయ్యే పాఠశాలలకు పయనమయ్యారు. గత ప్రభుత్వం ఇచ్చిన జగనన్న కిట్ల స్థానంలో స్టూడెంట్స్ కిట్స్గా నామకరణం చేశారు. జగనన్న గోరుముద్ద స్థానంలో PM పోషణ్గా మార్చింది. జిల్లా అంతటా స్కూల్స్ తెరుచుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది. నమస్తే అండి. సో నా పేరు ప్రదీప్, ది సన్షైన్ స్కూల్ ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్. సో మనకి సమ్మర్ హాలిడేస్ ముగించుకొని గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం మాకు 13వ తారీఖు నుంచి స్కూల్స్ రీఓపెన్ చేయమని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దాని ప్రకారం మేము పేరెంట్స్ అందరికీ కూడాను ఫోన్ ద్వారా అలాగే ఇన్ఫర్మేషన్ వాట్సాప్ ద్వారా ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం వల్ల ఈరోజు మనం 13వ తారీఖు నుంచి గవర్నమెంట్ ఆదేశాలను అనుసరించి మనం స్కూల్ రీఓపెనింగ్ చేయాల్సి వచ్చింది. సో ఈ 4-5 డేస్ మేము హాఫ్ డేస్ ప్లాన్ చేసుకున్నాం. ఎందుకంటే కొంతమంది సమ్మర్ వెకేషన్ నుంచి మాకు ఇంకా రిపోర్ట్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళ క్లాసెస్ మిస్ అవుతున్నారని కారణంతో మేము ఒక 4-5 రోజులు హాఫ్ డేస్ కండక్ట్ చేస్తున్నాం. సో ఆ తర్వాత యథావిధిగా గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం మేము ఆ ఫుల్ డే సెషన్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాము. సో బుక్ సేల్స్ కూడాను మాకు ఈరోజు డిస్పాచ్ అయ్యిందండి. సో దాని ప్రకారం కూడా మేము బుక్స్ కూడా సేల్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో పేరెంట్స్ కూడా మాకు విజిట్ చేయడం జరుగుతుంది. సో గత సంవత్సరంతో పోలిస్తే సో ఈ సంవత్సరం కూడాను ఇంకా పిల్లల్లో అభివృద్ధి చెందాలని కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నాము. సో ఆ విధంగా మేము టీచర్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తూ ఆ పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని ఎలా డెవలప్ చేయాలనేది సో ఈ అకాడమిక్ ఇయర్ ప్లాన్ చేస్తున్నామండి. శ్రీకాకుళం నగరం విశాఖ బి కాలనీలో షిరిడి సాయిబాబా మందిరం ఆలయంలో భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్ష సప్తమిని పురస్కరించుకొని స్వామివారికి వేకువజాము నుండే అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకం నిర్వహించి ప్రసాదం పంచిపెట్టారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు మాట్లాడుతూ స్వామివారిని భక్తి శ్రద్ధలతో కొలవడంతో ఆయురారోగ్యాలు ప్రసాదిస్తారని వారు అన్నారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రపంచంలోనే అరుదైన వ్యాధిని గుర్తించి డాక్టర్ పైలు లక్ష్మీనారాయణ ఆయన ఆసుపత్రిలో ఒక చిన్నారికి శస్త్రచికిత్స 4 గంటల పాటు చేసి చిన్నారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా విజయం సాధించారు. ఆపరేషన్పై చిన్నారుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ పైలు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వెన్నుముక కలయికలో లోపం వలన వెన్నుపాములోని నీరు నాడీ మూలకణాలతో కూడిన వెన్నుకణితలు ఉండడంతో ఆ కణితిని 4 గంటల పాటు వైద్య బృందం శ్రమించి తొలగించినట్లు చెప్పారు. దీన్ని స్పైనా బైఫిడా వ్యాధిలో ఒక రకంగా తాము గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. ఈ వ్యాధిని ముందుగానే గుర్తించడం వలన సమస్యలు పరిష్కరించవచ్చని, వ్యాధి ముదిరితే కాళ్ళు చచ్చుబడిపోతాయని, స్పర్శ లేకపోవడం, మలమూత్రాదులు రావడానికి ఇబ్బందులు వంటి సమస్యలు వస్తాయని చెప్పారు. తమ నేతృత్వంలో అరుదైన వ్యాధిని గుర్తించి పరిష్కరించడం తమకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని చెప్పారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ పైలు లక్ష్మీనారాయణ, కన్సల్టెంట్ న్యూరో సర్జన్, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, శ్రీకాకుళం. అంటే డాక్టర్ లక్ష్మీనారాయణ సూపర్స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ అడ్వాన్స్డ్ న్యూరో ట్రామా అండ్ డెంటల్ కేర్. ఈరోజు మన టాపిక్ డిస్కషన్ ఏంటంటే రేర్ కేస్ ఆఫ్ మైలో మెనింగోసిస్. ఇది అనేది చిన్నపిల్లల్లో కామన్ పుట్టినప్పటి నుంచి వస్తుంటుంది. వెన్నుపూసలు కలయిక అనేది ప్రాబ్లం రావడం వల్ల వెన్నుపూసల నుంచి కణితులు వస్తుంటాయి. అది ఏంటంటే వెన్నుపాములో ఉన్న నీరు మరియు నరాలకు సంబంధించిన కణాలన్నీ కూడా అందులోకి వచ్చి సంచిలా తయారవుతుంటాయి. యూజువల్గా ఏంటంటే వెనక భాగం నుంచి వస్తుంటే మధ్యలో నుంచి స్టార్ట్ అవుతుంటాయి. కానీ ఈరోజు మేము సర్జరీ చేసి డిశ్చార్జ్ చేయబడిన బేబీ అనేది ఇప్పటి వరకు మా న్యూరో సర్జరీ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్తో డిస్కస్ చేసిన వాళ్ళకి తెలిసింది కానీ ఇంతవరకు అలాంటి కేసు అనేది ప్రపంచంలో ఎవరు కూడా ఒక సింగిల్ కేసు కూడా రిపోర్ట్ చేయడం జరగలేదు. ఇదే మొదటిసారి రిపోర్ట్ అయిన కేసు అనమాట. అది మా హాస్పిటల్లో జరిగినందుకు మేము చాలా ఆనందంగా భావిస్తున్నాము. ఇదేంటంటే పుట్టినప్పుడు ఈరోజు జరిగినటువంటి కేసు ఏంటంటే 7 నెలల అమ్మాయికి వెన్నుపూసలో ఊపిరితిత్తుల వైపు కణితికి రావడం జరిగింది. అది స్లోగా పెరుగుతూ సడన్గా 4 రోజుల నుంచి పెరగడం జరిగింది. ఫస్ట్ తొందరగా డిటెక్ట్ చేయడం వల్ల ఆమెకి ఏం హాని జరగలేదు. అందువల్ల మనము ఇది ఈవెన్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా టిఫా స్కాన్ ద్వారా కూడా చెక్ చేయడం జరిగింది. బట్ అది రేర్ అవడం వల్ల ఎవరికి కనుక్కోలేకపోయారు.
లక్కీగా ఆమె చాలా తొందరగా రావడం వల్ల ఏ విధంగా హాని రాకుండా సర్జరీ చేయడం జరిగింది. ఈ సర్జరీ కోసం అంటే ఆల్మోస్ట్ మనం చాలా 4.5 hours కష్టం జాగ్రత్తగా చేసి ఏ విధంగా హాని రాకుండా మనం ఆమెను డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఈ కంపెనీలు ఏంటంటే లేట్ అయిపోతే ఏమవుతుందంటే కాళ్ళు చచ్చిపడిపోవడం, 2 కాళ్ళు చచ్చిపడిపోవడము, స్పర్శపోవడము, మలమూత్రము 2 కూడా రాకుండా ఇబ్బంది పడ్డామని జరుగుతూ ఉంటుంటాయి. తొందరగా దాన్ని టేక్ చేయడం వల్ల అలాంటి హాని రాకుండా మనం చేయడం జరిగింది. ఇవనేది ఇంతవరకు మన ఈ ప్రపంచ బుక్ లైబ్రరీలో చూసుకున్నా కానీ అండ్ కేస్ రిపోర్ట్స్ అని ఉంటాయి జర్నల్స్లో, కానీ ఇంతవరకు కూడా ఇలాంటి కేసు అనేది డిటెక్ట్ జరగలేదు. అది మన శ్రీకాకుళంలో నా ద్వారా జరిగినందుకు నేను చాలా ఆనందంగా ఉంటున్నాను. అందువల్ల ఈ కేసు డీటెయిల్స్ అన్నీ కూడా మనం పబ్లిష్ చేయడానికి పంపించడం జరిగింది. ధన్యవాదాలు. పాప పేరు దీక్ష. మేము రమణమూర్తి గారి రెఫరెన్స్తో ఇక్కడ లక్ష్మీనారాయణ గారి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. సర్జరీ మొత్తం నీట్గా జరిగింది, ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. పాప కూడా చాలా యాక్టివ్గా ఉంది, మేము కూడా హ్యాపీగా ఉన్నాం. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాతి బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.